హాయ్ అండి. సమ్మర్ హాలిడేస్‌కి ఇంటికెళ్ళాం కదా! మా ఊరు నుంచి రామాయపట్నం అనే ఊర్లో బీచ్ ఉంది. అంటే బీచ్ గీచ్ అంటే సెటప్ గిటప్ అంతా ఏమీ ఉండదు. జస్ట్ సముద్రం ఉండిద్ది. అక్కడ ఎక్కువ మంది జనాలు వస్తూ పోతూ ఉంటారు. సముద్ర స్నానం చేస్తూ ఉంటారు. సో, అక్కడికైతే వెళ్దామని పిల్లలందరూ గొడవ చేస్తుంటే ఇంక మా కారులో స్టార్ట్ అయిపోయాము. మా ఊరు ఇప్పటికి స్టార్ట్ అయ్యి అంటే ఏర్పడి దగ్గర దగ్గరగా 35 ఇయర్స్ పైనే అయ్యింది. అయినా కానీ ఇప్పటికీ ఈ ఊరికి ఒక ఆర్టీసీ బస్సు సదుపాయం లేదు అని అంటే మీరు నమ్ముతారా? ఏదైనా మనకి కావాలి అనుకుంటే ఓన్‌గా వెహికల్స్ పిలిపించుకోవటమే తప్పితే ఎటువంటి ఆర్టీసీ సదుపాయం అనేది లేదు. మా ఊరు దాటి వచ్చిన తర్వాత ఇది గుడ్లూరు. ఇది ఒక మండలం అనమాట. ఇక్కడే అన్ని వస్తువులన్నీ దొరుకుతాయి. ఏది కావాలన్నా చుట్టుపక్కల ఊర్లకి ఇదే ఒక సిటీ లాగా అనమాట. ఆ గుడ్లూరు దాటిన తర్వాత కూడా మళ్ళీ హైవే రోడ్ ఎక్కేంత వరకు కూడా మొత్తం అంతా చుట్టూ పొలాలు, చెట్లు ఇవే తప్పితే వేరే ఊరు అనేది కనపడదు. మనుషులు అనేవాళ్ళు కనపడరు. ఇంక మా వోళ్ళు నీళ్ళల్లో ఆడాలని తోటి ఫుల్ ఎక్సైట్మెంట్‌గా ఉన్నారు. బాగా అదేంటి ఎప్పుడెప్పుడు వెళ్తామన్న విధంగా ఉన్నారు. సో, వాళ్ళని చూసి మాకు కూడా ఇంక జోష్ వచ్చేసింది. ఇంక ఇదే మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్‌కి వచ్చేసాము. ఇది 4 లైన్ హైవే రోడ్ అనమాట. రైట్‌కి వెళ్తే గనుక నెల్లూరు, కావలి వస్తుంది. లెఫ్ట్‌కి వెళ్తే కనుక సింగరాయకొండ, ఒంగోలు వస్తుంది. ఎక్కువగా సింగరాయకొండ, ఒంగోలు అటు సైడ్ ఎక్కువగా మామిడి తోటలు ఉంటాయి. మామిడికాయలు అనేవి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అటు సైడ్ ఎక్కువగా మామిడికాయలు అనేవి దొరుకుతూ ఉంటాయి. సో, ఇంకా మేము అటు నుంచి వెళ్ళే దారిలోనే ఇంకా హైవే బ్రిడ్జిని అనేది దాటేసేసి కొంచెం లోపలికైతే వచ్చేసాము. ఇది ఒక తెట్టు అనే ఒక ఊరు అనమాట. చిన్న పల్లెటూరు అనమాట ఇది కూడా. కాకపోతే కొన్ని కొన్ని మినిమంగా దొరుకుతాయి అనమాట ఆ ఊరు దాటిన తర్వాత ఇంకా రామాయపట్నంకి వెళ్ళాలి. ఇది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం శంకుస్థాపన చేశారు. రామాయపట్నం పోర్టు ఏర్పడటానికి ఇక్కడ రామాయపట్నం పోర్టు ఏర్పడాలని శంకుస్థాపన చేశారు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అది వేరే చోటకి షిఫ్ట్ అయిపోయింది. దగ్గర దగ్గర ఈ రామాయపట్నం సముద్రం బీచ్‌కి ఆ పోర్ట్ ఏరియాకి 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా రామాయపట్నం ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అది దాటేసి ఇది బెక్లాం హోమ్ అనే కాలువ. అప్పట్లో ఈ చిన్న కాలువ ద్వారానే రవాణా అనేది సాగేదంట. ఇంకా ఈ సముద్రం దగ్గరగా ఉంది కాబట్టి లైట్ హౌస్ కూడా కంపల్సరీగా ఉంది. ఇక్కడ ఫిష్ యార్డ్ అనమాట. ఏపీ వాళ్ళదే ఫిష్ యార్డ్ అనమాట. అక్కడ రొయ్యలు, చేపలు అలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి. ఏపీ టూరిజం వాళ్ళది హోటల్స్, తర్వాత రెస్టారెంట్స్ ఇవి కూడా ఉన్నాయి. మనం ముందుగా కాటేజ్ లాగా అనమాట. మనం ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళు మనకి రూమ్స్ అనేవి అలాట్ చేస్తారు. అలాగే ఫుడ్ ప్రిపరేషన్కి కూడా వాళ్ళు మనకి అవైలబిలిటీగా ఉంటుంది. మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా చెప్తే కనుక వాళ్ళు మనకు ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళే ఇచ్చేస్తారు. ఇంక దగ్గరికి వచ్చేసాము. కార్ పార్క్ చేసేసేసి మా బెటాలియన్ తోటి అంతా ఇంకా దిగేసాము. ఇంక మా వాళ్ళు నీళ్ళు చూడంగానే అసలుకి ఎక్కడైనా ఆగుతారా, అసలుకి పట్టుకోలేనంత స్పీడ్గా పరిగెత్తేశారు. అందరినీ ఆ చేత్తోటైతే గట్టిగా పట్టుకొని ఇంక తీసుకొని వచ్చాము. ఇందులో చిన్నపిల్లలు కాబట్టి మా బాబుకి ఇద్దరికి నీళ్ళల్లో ఆడాలని చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉండేది. ఎక్కువగా ఇంట్లోనే నీళ్ళల్లో షవర్ ఇప్పేసుకొని ఆడుతూ ఉంటారు. ఇంక బయట నీళ్ళు కనిపిస్తే ఆగుతారా? అస్సలు ఆగలేదు. అది కాక పెద్దవాళ్ళు ఎవరు లేరండి. మా అత్తయ్య కొంచెం కాళ్ళు నొప్పులు. మా అత్తయ్యకి ఇంకా తను నీళ్ళల్లోకి రాకోకుండా సైడ్గా ఒక పక్కన కూర్చోంది. ఇంకా నేనున్నాను అంటే నాకు నీళ్ళంటే చాలా భయము. సో, నీళ్ళల్లోకి అయితే నేను వెళ్ళలేదు. మా వారు ఒక్కళ్ళే అయిపోయేసరికి అందరూ చిన్నపిల్లలు అయ్యేసరికి మా పిల్లలందరికీ నేను ఒకరి తర్వాత ఒకరిని తీసుకొని వెళ్ళి స్నానం చేయించుకొని మూలల్లో మునిగించుకొని తీసుకొని వస్తాను అని చెప్పారు. ఇంకా అలాగే ఒకరి తర్వాత ఒకళ్ళు తీసుకొని వెళ్ళారు. మా పాప కూడా ఏం తీసిపోదు. మా పాప కూడా చాలా అంటే చాలా హుషారు నీళ్ళల్లో ఆడుకోవాలని. ఇంకా అలా అందరూ ఒకదాని తర్వాత ఒకళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక ఇలా ఒడ్డున కూర్చున్నాము. ఇంకా పోయే అలలతోటి ఆడుకుంటూ ఇంకా ఒడ్లోనే కూర్చున్నాము. ఎక్కువగా అలుపుగా వచ్చేసింది ఇంకా తీసుకొని వెళ్ళటానికి. సో, ఇంకా ఈ ఒడ్డునే కూర్చొని ఆడుకుంటూ ఉన్నాము. మా వారికేమో చాలా బాగా అలుపు వచ్చేసింది. ఇంకా నీళ్ళల్లో ఎగిరి పిల్లలు కూడా అలసిపోయారు. సో, అందరూ ఇంకా ఒడ్డునే ఇలా కూర్చొని ఒడ్డునే ఆడుకుంటూ ఉన్నాము. సముద్రం చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి దూరం నుంచి. కానీ అలలు అనేవి ఎగిసి వస్తూ ఉంటాయి. ఎక్కువగా అమావాస్య, పౌర్ణమి టైంలో అయితే కనుక అమావాస్య టయానికేమో అలలు అనేవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. పౌర్ణమి టయానికేమో అలలు అనేవి ఎక్కువగా ఎగిసి పైకి వస్తూ ఉంటాయి. ఇంకా అక్కడంతా ఆడుకోవటం అంతా అయిపోయింది. స్నానం చేయటం అంతా ఇంకా లైట్ హౌస్ చూద్దామని చెప్పేసి వచ్చాము. లైట్ హౌస్ అనేది నేను ఎక్కువగా సినిమాల్లో చూడటమే కానీ రియల్గా ఎప్పుడు చూసింది లేదు. ఈ లైట్ హౌస్ అనేది
అనేది ఎక్కువగా సముద్రపు ఒడ్డున ఉంటుందని మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ లైట్ హౌస్ అనేది నౌకలకి దిక్సూచిగా ఉపయోగపడుతుందని కూడా మీకు తెలిసిన విషయమే. ఏంటంటే వెదర్ కండిషన్ టైంలో ఇది లైట్ హౌస్ అనేది ఒక దిక్సూచికలాగా పనిచేస్తుంది. అంటే వాళ్ళకి వెదర్ సరిగ్గా లేనప్పుడు ఒక లైట్ హారన్ ద్వారాగా వాళ్ళకి ఒక రైట్ వేలోకి రమ్మని చెప్పేసేసి చెప్తుంది ఈ లైట్ హౌస్ అనేది. సో లైట్ హౌస్ చూద్దామని ఇంక దగ్గరకు వచ్చేసాం. నేను, మా పాప, మా వారు మాత్రమే లోపలికి వెళ్ళాం. మా పిల్లలందరూ కింద లైట్ హౌస్ కింద ఆడుకునేదానికి ఉయ్యాల్లో జారుబళ్ళ అలాగా ఉంటే వాళ్ళ కింద ఆడుకుంటూ ఉన్నారు. సో మేము మాత్రమే పైకి వెళ్ళాము. ఫుల్గా కింద బ్యాటరీస్, ప్యానల్ కంట్రోల్స్ తోటి బాగా ఫుల్గా ఆపరేట్ చేస్తూ ఉన్నారు ఈ లైట్ హౌస్ అనేది ఎక్కువగా పెద్దగా హైట్లోనే ఎక్కువ కడుతూ ఉంటారు కాబట్టి, ఎందుకంటే దూరంగా ఉండే వాళ్ళకు కూడా కనిపించాలి కాబట్టి ఎక్కువగా 7 to 8 స్టేర్స్ 9 స్టేర్స్ ఉన్నాయి మొత్తంగా. అయితే ఓపిక లేదు, అట్లాగే మెల్లగా ఎక్కుకుంటూ పైకైతే వచ్చాము. పైన కూడా ఫుల్గా బ్యాటరీస్, ప్యానల్స్, స్విచ్ బోర్డ్స్ అలాగా ఏసీ కంట్రోల్ పెట్టి దాని హీట్ ఎక్కువగా ఉండకూడదేమో అలాగా ఆ బ్యాటరీస్, ప్యానల్స్ అన్నీ పెట్టి ఆపరేట్ చేసేటప్పుడు ఏసీ పెట్టి వాటన్నిటిని కూల్ చేస్తూ అలాగా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి కూడా దాటి పైకి వచ్చేసాము. ఇంకా పైనుంచి అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. సముద్రాన్ని ఒక పక్క నుంచి చూడటము, ఇంకో రెండో పక్క భూమి, అంటే భూమి సముద్రం రెండు కలిసినట్టుగా పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఒక పక్కేమో గ్రీనరీగా శాండ్ భూమి, తర్వాత ఇంకో పక్క వాటరీగా చూసేదానికి చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా లుక్ వేసేయండి. ఆ గ్రీనరీగా ఎంత బాగుందంటే అంత బాగుంది లోపల అనేది సీనరీ. చూడండి, సముద్రము, ఓ పక్క చెట్లు, భూమి, ఆకాశం చూసేదానికి చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది రామాయపట్నం పోర్ట్ ఏరియా అనమాట. అంటే సముద్రానికి దగ్గర ఒక 10 కిలోమీటర్స్ దూరంలో సముద్రంకి సంబంధించి పోర్ట్ ఏరియా కడుతున్నారనమాట. అది చూడటానికి అట్లాగా రాళ్ళలాగా వైట్ లాగా కనిపిస్తున్నాయి దూరం నుంచి. అక్కడ పోర్ట్ ఏరియా అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా పూర్తిగా అవ్వలేదు, ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. పైనుంచి టాప్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో చూసేదానికి. పచ్చని చెట్లు, వాటరు, పొలాల్లాగా చెట్లు, ఓ పక్క సన్సెట్ అవుతూ ఉంది. అది చూసేదానికైతే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఎక్స్పీరియన్స్ చేయటం. ఇలా ఇంత హైట్లో నుంచొని ఇలాగా ఓ పక్క సముద్రము, ఓ పక్క రెండో వైపు ఇలా భూమి ఉండి ఇలా చూడటం అనేది ఇలాగా ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఎప్పుడు ఇలాగా వెళ్ళలేదు, చూడలేదు. సముద్రం బీచ్కి అయితే ఒకసారి అయితే వెళ్ళానండి రామాయపట్నానికి, కానీ ఇట్లాగా లైట్ హౌస్ దగ్గరికి అయితే రాలేదు. ఓన్లీ ఆ సముద్రం దగ్గర మాత్రమే ఉండేసి వచ్చేసాను. ఇప్పుడు చూడండి, సన్సెట్ అవుతూ ఆ సముద్రము, ఈ భూమి, చెట్లు, ఇల్లు చూసేదానికి నాకైతే చాలా అంటే చాలా బాగా ఉన్నింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదంతా మా వాళ్ళేమో కిందే ఆడుకుంటూ ఉన్నారు. పిల్లలు పైకి వచ్చారంటే అంత హైట్లో నుంచి కింద తొంగి చూస్తారు, సో పడిపోతారని చెప్పి ఉద్దేశంతో మేమైతే తీసుకురాలేదు. వాళ్ళు కూడా అన్ని మెట్లు పైకి ఎక్కలేరు. ఇంకా వాళ్ళు కూడా మేము రాము అని చెప్పేసి అన్నారు. కింద అవి కనిపించేసరికి వాళ్ళే కింద ఆడుకుంటూ ఉన్నారు. చూడండి, కింద ఇలాగా జారుడు బల్ల, ఉయ్యాల ఉండేసరికి మా పిల్లలు ఇదే దొరికింది ఛాన్స్ రా అని కిందే ఆడుతూ ఉన్నారు. పైకి రాకోకుండా కిందే ఆడుకుంటూ ఉన్నారు. మా వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెట్టరండి, ఎక్కువగా ఆడుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు, మరీ విసిగిచ్చరు, చేయరు. ఇది లైట్ హౌస్ పైన లైట్ ఉండే ఏరియా అనమాట. పైన అంతా చుట్టూ గుడ్డ కట్టేశారు. ఎందుకంటే సన్లైట్ పడి లైట్ అనేది పాడైపోతుందేమో అన్న ఉద్దేశంతో చుట్టూ లోపల అయితే ఇలా గుడ్డ కట్టేశారు. లైట్ అదంతా వీడియో తీద్దామని చెప్పేసి పైకి ఎక్కాను, కానీ అక్కడ పర్మిషన్ లేదు. సీసీటీ ఫుటేజ్, కెమెరాస్ అవన్నీ ఉన్నాయి. ప్లీజ్ మేడం అక్కడ వద్దు, దిగేయండి అని చెప్పేశారు. సో మేము ఇంకా లైట్ అదంతా అయితే ఏమీ వీడియో తీయలేదు. ఇంకా అలా అయిపోయింది మా రామాయపట్నం బీచ్ జర్నీ. ఇంక రిటర్న్ జర్నీ అయిపోయాము. ఇంక ఇట్లా లెఫ్ట్లోకి వెళ్ళిపోతే మా ఊరికి వెళ్ళే దావ వచ్చేస్తుంది అనమాట. గుడ్లూరు, కందుకూరు, నెల్లూరు అటు సైడ్ అనమాట మా ఊరు. ఇంక ఇదేనండి, ఇట్లాగా మా రామాయపట్నం బీచ్ మా ఫ్యామిలీతో ఎట్లా ఎంజాయ్ చేసాం. బాయ్.